తండ్రి చనిపోయాడు. అన్నయ్య ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తల్లితో కలిసి ఆ యువతి కూలీనాలి చేసుకుంటూ బతుకుతోంది. కూలీకి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితిలో ఉన్న ఆ యువతి ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు ఓ యువకుడు. పెళ్లి చేసుకుంటారని నమ్మించి గర్భవతిని చేశాడు. చివరకు పెళ్లి మాటెత్తేసరికి ప్రాణాలు తీశాడా? పశ్చిమ గోదావరి జిల్లాలో యువతి మరణం వెనుక మిస్టరీ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం నడిపొడి దగ్గర దొరికిన గుర్తు తెలియని యువతి మృతదేహం మిస్టరీ వేడింది. పెనుమంట్ర మండలం ఎస్ ఇంద్రపరు గ్రామానికి చెందిన జోగి సీతగా గుర్తించారు పోలీసులు. మృతురాలు 6 నెలల గర్భిణి. సీత హత్య వెనక ప్రియుడు ఉన్నాడని అనుమానిస్తున్నారు. ఎస్ ఇల్లింద్రపరు గ్రామానికి చెందిన జోగి కన్నయ్యకు 2 పిల్లలు. కూతురు సీతకు 20 ఏళ్ల వయసుంటుంది. కన్నయ్య 5 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆమె సోదరుడు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తల్లి లక్ష్మితో కలిసి ఉంటున్న సీత 5 నెలల క్రితం వరకు తణుకులో ఓ ఫ్యాక్టరీలో పనిచేసేది. 5 నెలల నుంచి ఇంటి దగ్గరే ఉంటోంది. అక్టోబర్ 22న సీత అదృశ్యమైంది. కూతురు జాడ తెలియకపోవడంతో తల్లి అంతటా వెతికింది. ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఇంతలో సీత శవమై కనిపించింది. పెనుగొండ మండలం నడిపొడి దగ్గర గోదావరి లంకలో ఇసుకలో సీత మృతదేహం బయటపడింది. శవంతో పాటు గోతిలో లభ్యమైన సెల్ ఫోన్ ఫోటోల ఆధారంగా ఎస్ ఇల్లింద్రపరు గ్రామానికి చెందిన జోగి సీతగా గుర్తించారు. మృతదేహం ఎవరిది అని తేల్చిన పోలీసులు ఈ హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. సీతతో పరిచయం ఉన్నవారే ఈ హత్య చేశారని అనుమానించారు. సీత గర్భవతి కావడంతో ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. సీతతో సన్నిహితంగా ఎవరెవరు ఉండేవారని ఆరా తీశారు. గ్రామానికి చెందిన 3 యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలేం జరిగింది? సీతను పూడ్చిపెట్టింది ఎవరు? ఆమెను ఎందుకు చంపేశారు అన్నది తేలాల్సి ఉంది. సీతను ప్రేమించి గర్భవతిని చేసిన వాడే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఈ కిరాతకానికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు.